ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం లోపుడిలో ఓ కుటుంబాన్ని కులం నుంచి వెలివేసిన పెద్దలు అవమాన భారంతో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ సెల్ఫీ వీడియో తీసిన బాధితుడు భార్య, 2 పిల్లలతో సహా పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియోలో పేర్కొన్న బాధితుడు కనకారావు గత కొన్ని రోజుల క్రితం నాటుసార కేసులో అరెస్ట్ అయిన కనకారావు గ్రామంలో గౌడ కులానికి చెందిన కుల పెద్దలు బాధితుడిని మోకాళ్ల దండపై నిలబెట్టి పంచాయతీ చేసిన పెద్దలు నాటుసార తయారు చేసినందుకు ₹1,00,000 జరిమానా విధించిన కుల పెద్దలు అడిగినంత కట్టలేకపోవడంతో తమ కుటుంబాన్ని వెలివేశారని కనకారావు ఆరోపణ. తమ చావుకు గ్రామంలోని కుల పెద్దలే కారణమంటూ ఆరోపణ. సెల్ఫీ వీడియో తీసుకున్న అనంతరం అదృశ్యమైన కనకారావు కుటుంబం సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు. లేదంటే కులం నుంచి వెలేస్తామని బెదిరించి మాతో ₹1,00,000 కట్టియాలని చూశారు. మేము మా దగ్గర లేవు అని కాళ్ళ పడినా మేము కట్టలేము అని అన్నా వినకుండా మమ్మల్ని కులం నుంచి వెలేశారు. నేను నా భార్య, పిల్లలు మందు తాగి చనిపోతున్నాం. మా సావుకు కారణం పెద్ద మనుషులు సోదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ధూళియ అంటారు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, తాళం శ్రీరాములు. ఈ పెద్ద మనుషులు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టి చాలా అవమానాలు చేసి, అవసరం మీరు స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేయలేరు, మాకు మంత్రి పార్థసారథి గారి అండదండలు ఉన్నాయి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని మమ్మల్ని టార్చర్ పెట్టి బెదిరించి మాతో ₹1,00,000 కట్టలేనందుకు మమ్మల్ని సంఘం నుంచి వెలివేసి మాతో ఎవరిని మాట్లాడొద్దు, మీ నాన్నోళ్ళు మాట్లాడినా